హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎల్బో లెంత్ స్లీవ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ రౌండ్, ఆర్మ్ హోల్, ఆర్మ్ రౌండ్. సో ఆర్మ్ హోల్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ వచ్చేసి 7.75 అయితే తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అంటే హ్యాండ్ లూజ్ అనమాట. దాంట్లో హాఫ్ అనేది మనము తీసుకుంటాము, 5 ఇంచెస్. క్యాప్ హైట్కి ఫార్ములా వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 10. చెస్ట్ రౌండ్ బై 10 అంటే 34/10, 3.4 అనేది తీసుకుంటున్నా క్యాప్ హైట్. నేను స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్ తీసుకున్నాను. మీరు షార్ట్ హ్యాండ్ లూజ్ కూడా తీసుకుంటే బెస్ట్ అనమాట, ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ అనేది మనం కటింగ్ చేసుకుందాము. ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండేలాగా, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. నేను డబల్ ఫోల్డ్ పెట్టుకున్నాను, నా సైడ్ ఉంది అది. ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము, క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ తీసుకున్నా కదా, మనము కింద పైన హాఫ్ ఇంచ్ అనుకుంటే 11 ఇంచెస్ తీసుకోండి. కింద 1 ఇంచ్ తీసుకోవాలి అనుకుంటే కింద 1 ఇంచు, పైన హాఫ్ ఇంచు, మొత్తము 11.5 ఇంచెస్. 10 ఇంచెస్ లెంత్ కోసం 11.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. అంటే కింద వచ్చేసి నేను 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా అనమాట. సో స్టిచ్చింగ్ అంతా అయిపోయినాక మనకి 10 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇది వచ్చేసి స్టిచ్ లైన్ అండి. మనం కింద 1 ఇంచ్ అనేది హెమ్మింగ్ కోసం వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్యాప్ హైట్ 3.4 తీసుకున్నాం కదా, నేను అలానే మార్కింగ్ చేస్తాను. ఏ సైజుకైనా సేమ్ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. 36 అంటే 3.6 అయితే తీసుకోవాలా. ఇక్కడ 34 కాబట్టి 3.4 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నేను లైట్గా డ్రా చేస్తున్నాను, జస్ట్ కనిపించకుండా, ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోయి సరిగ్గా కనిపించదు అనేసి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 7.5 ఉంది కదా, దీన్ని ఈ పాయింట్ నుండి ఇక్కడ 7.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకోవచ్చు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది, ముడతలు రాకుండా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలా. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ కదా, దాంట్లో హాఫ్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 5 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసేసి పెట్టుకోండి. ఇక్కడ క్రాస్గా అయితే మార్క్ చేసుకోండి, మనము ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ 2 లైన్స్ అయితే కలుపుకోండి. ఇక్కడ 5.5 లేదా 5 ఇంచెస్ దగ్గర ఎంత లూజ్ ఉందో తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. అది నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. నాకు అది తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది. లేదంటే ఫ్రెంచ్ స్కేల్ లేదంటే హిప్ స్కేల్ యూజ్ చేసినా కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా సీమ్ అయితే యాడ్ చేసుకోండి. 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను. బ్లౌజ్లో ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నాను. ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి, ఇలా క్రాస్గా. దీన్ని బేస్ చేసుకొని కర్వ్ డ్రా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మిడ్ పాయింట్ అయితే తీసుకొని 3.75 అయితే వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ నుండి హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. అది బ్యాక్ ఆర్మ్ హోల్ కోసం మనం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనము 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ. ఇది ఎందుకంటే ఈ కర్వ్ దాటి మనకి మార్క్ దాటేసి రాకూడదు అనమాట కర్వ్ అనేది. సో ఇప్పుడు వచ్చే స్కేల్ అని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఎలా ఈ 3 పాయింట్స్, ఫస్ట్ 2 పాయింట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ అయితే కలవాలి. ఈ విధంగా కింది వరకు వచ్చేలాగా కర్వ్ అనేది డ్రా చేశాక ఫ్రెంచ్ స్కేల్ని అడ్జస్ట్ చేస్తూ షేప్ వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్. డార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. కర్వ్ అనేది ఈ విధంగా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకి బ్లౌజ్లో అయినా డ్రెస్కి అయినా కానీ నీట్గా సెట్ అవుతుంది. మనం అదే విధంగా తీస్తాము బాడీ పార్ట్లో కూడా. ఇప్పుడు మనకి 15 ఇంచెస్ ఆర్మ్ హోల్ కదా, అంటే 7.5 ఇంచెస్ అయితే రావాలి. తక్కువ అయితే రాకుండా చూసుకోండి. నాకు 7.5కి ఒక లైన్ ఎక్కువ వచ్చింది. సో ఒక లైన్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అయితే రాకుండా చూసుకోండి. 7.5కి ఒక లైన్ అయితే ఎక్కువ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ వరకే ఫస్ట్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా స్కేల్ని చూడండి ఏ విధంగా అలైన్ చేస్తున్నాం అనేది మెయిన్ అవి మనం గమనించుకోవాలి. ఇప్పుడు స్కేల్ని రివర్స్ చేసి
ఇక్కడ 3/4 అనేది మార్కింగ్ చేసాం కదా, 3/4 వరకు స్కేల్ని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా కర్వ్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మనము దీన్ని డార్క్ చేసి చూపిస్తా. మధ్యలో షేప్ ఎలా వచ్చింది అనేది గమనించాలి. మనం కటింగ్ చేసినప్పుడు సేమ్ అలానే రావాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది అనేది కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా, 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ కూడా నాకు 7.5కి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. అలా వస్తే ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ అయితే రాకుండా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 5.5 లేదంటే 4.5 నుంచి 5.5 లెంత్ వరకు ఎంత లూజ్ వచ్చింది అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు 11 ఇంచెస్ వచ్చింది, కింద 10 ఇంచెస్ లూజ్ వచ్చింది కదా. ఇక్కడ ఖర్చు వదిలేసి 1/2 ఇంచ్, 5.5 ఇంచెస్ దగ్గర 11 ఇంచెస్ అంటే 5.5 ఇంచెస్ వచ్చింది. దానికి నేను ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా షేప్ అయితే డ్రా చేస్తున్నాను. స్కేల్తో అయినా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల అక్కడ మనకి ముడతలు అయితే రాదు. కొంతమందికి చేతులు ఒక్కోసారి సెట్ అవ్వవు అనమాట. అప్పుడు మనం ఇలా లెంత్ అనేది తీసుకోవాలా. 4.5 ఇంచెస్ నుంచి 5.5 ఇంచెస్ లోపు ఒక లెంత్ అనేది తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ ఆ 1/4 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా ట్రేసింగ్ వీల్తో ట్రేసింగ్ అనేది చేసేసుకోండి. ఇలా ట్రేసింగ్ చేసుకున్న తర్వాత మనము కావాలి అంటే చాక్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే రాదు. ఈ మధ్యలో గ్యాప్ని చూడండి, అలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందాము. 2 పార్ట్స్ మీద కటింగ్ చేసుకోవాలి. చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మనకి ఎంత క్లాత్ అవసరమవుతుందో చెక్ చేసుకొని ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం క్లాత్ అవసరం అవుతుంది, నేను మొత్తాన్ని సెట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 4 ఫోల్డ్స్ ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. డిజైన్ అనేది కూడా ఉల్టా లేకుండా చూసుకోవాలి. చెక్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ లేదంటే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసేసుకోండి. ఈ విధంగా స్లీవ్ అనేది డ్రాఫ్టింగ్ చేస్తే ఎక్కడ ముడతలు రావండి, నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అలైన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో ఫ్రంట్ సైడ్ 2 క్రాస్ మార్క్స్ అయితే పెట్టేసుకుంటాను నేను. ఈ విధంగా ఇప్పుడు పెట్టేసేసుకొని దేనికి అది అడ్జస్ట్ చేసేసి నీట్గా సెట్ చేసుకొని పిన్ అనేది పెట్టి పక్కన పెట్టేసుకుంటా. అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ మార్క్ అనేది 2 ఎదురెదురుగా రావాలి, అప్పుడు మనం కరెక్ట్గా పెట్టినట్టు. ఈ విధంగా సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకుంటే ఈజీ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.